సో ఇవాళే ఈ ప్రోగ్రామ్ ని ఎందుకు చేస్తున్నాము అన్న దానికి కూడా ఒక స్పెషల్ రీజన్ ఉంది. దట్ ఈస్ బికాస్ ఈ రోజు ఫ్రెండ్షిప్ డే రోజు the last day of this shooting anamata. So Mr. Bachchan cinema last day shooting roju kabatti ilanti oka celebration ni mee munduku teeskostunnamo. Asalu eppudu start ayindi eppudu complete ayindi annattuga undi Mr. Bachchan shooting. So People Media Factory ఆ range production values, హరీష్ శంకర్ గారి స్పీడ్ ఆ range లో ఉంది. ఇక మన మాస్ మహారాజా గారి స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో అంత ఫాస్ట్ గా ఈ సినిమాని కంప్లీట్ చేసి టీం మొత్తం ఆగస్ట్ 15th మన ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ముందుగా ఇక్కడ ముందు వరుసలో కూర్చున్న మా పెద్దలందరికీ అది రావాలనే అన్నాను. ఇది సినిమా పెద్దలు కాదా, మీరందరూ ఈ సినిమాకి మీరే కదా. సో అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వెనకాల కూర్చున్నటువంటి మా ఎంటర్టైన్మెంట్ విభాగానికి సంబంధించిన అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎందుకండి అంత సీరియస్గా ఉన్నారు సత్య గారు? లాస్ట్ డే అని బాధగా ఉందా? ఓకే ఓకే. సో ఇవాళ ఈ సినిమాకి వర్క్ చేసిన చాలా మంది మనతో ఇక్కడ జాయిన్ అయ్యారు కాబట్టి మనం ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాము. అయితే నాకు కొంచెం ముందే ఈ హింట్ ఇచ్చి ఉంటే, యాక్చువల్లీ ఫ్రెండ్షిప్ డే కాబట్టి నేను కూడా నా ఫ్రెండ్ని తెచ్చుకునేదాన్ని, కానీ నాకు ఆ అవకాశం ఇప్పుడు లేదు. కాబట్టి ఇక్కడున్న వాళ్ళల్లోనే ఎవరినైనా ఒక ఫ్రెండ్ని పిలిచి నాతో పాటు ఇక్కడ షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇక్కడున్న వీళ్ళందరిలో ఎవరైనా ఒక మంచి ఫ్రెండ్ నాకు ఇక్కడ ఉంటే బాగుంటుంది. కాబట్టి ఐ థింక్ సత్య గారు మరీ మొహమాట పడుతున్నారండి. ఆయన అసలు మాట్లాడని కూడా మాట్లాడట్లేదు. పోనీ రవి గారు, వివిఎస్ రవి గారు, ఒక్కసారి మీరు ఇటు రారా ప్లీజ్. కాదా అండి? అండ్ బిఫోర్ దట్ ఈ షూటింగ్ లో జరిగిన BTS స్నాప్స్ ఒకసారి చూస్తే తెర వెనక ఏం జరిగిందో ఫోటోల వెనక కథలు తెలుసుకుంటాం. ముందు చేద్దామా? ఓకే డన్. మీరు ఎలా అంటే అలా సార్. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ పిక్చర్ ప్లే చేయండి ప్లీజ్. బిహైండ్ ద సీన్స్ మేకింగ్ స్టిల్స్. ఓకే. మాకు పిక్చర్ కనిపిస్తుంది కానీ దాని వెనకాల కథ మాకు తెలియాలి. సో దీని గురించి అంటే ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ నాకు ఫ్యూచర్ తప్ప పాస్ట్ ఏం గుర్తులేదు. నాకు అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు నాకు ఆగస్ట్ 15th తప్ప ఇంకేం గుర్తురాట్లేదు. అన్నయ్యకి ఏదైనా జోక్ ఏదైనా చెప్తే ఆయన నవ్వితే ఇలా చెంప మీద ఇలా కొట్టడం అలవాటు. సో ఒకటో రెండో జోకులు అయితే గుర్తుంటాయి. కొన్ని వందల వేల జోకుల్లో అది ఏ జోకో తెలియట్లేదు. దీన్ని ఒక కాంటెస్ట్గా పెట్టాడు అది. ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఓకే. ఇక్కడ ఏమి జరుగుచున్నది? నాకు తెలిసి ప్యాకప్ నా చేత చెప్పించినట్టున్నాడు అనుకుంటున్నాను. మరి ఓకే. మెమరీ లేదు, సూపర్ మెమరీ. కారైక్కుడిలో లాస్ట్ డే. సో ఓకే, భాగ్యశ్రీ గారిని కొంచెం టీజ్ చేద్దామని చెప్పి. సో ఫస్ట్ టైం ఒక కొత్త హీరోయిన్తో పనిచేస్తున్నారు కదా మాస్ మహారాజ్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ వర్కింగ్ విత్ భాగ్యశ్రీ అని అడిగారు. ఓ అంతేనా? లేకపోతే ఈ సినిమాలో ఏదైనా పాట పాడొచ్చు కదా అని అడిగారా రిక్వెస్ట్? బాబా నువ్వేమో ఇట్లా అంటున్నావు, సత్యనేమో అది కాదు వేరే కథ ఏదో ఉంది. ఏంటది చెప్పు. సత్య గారికి తెలిసిన విషయం ఏంటో అడుగుదాం. ఇప్పుడే కదండి అన్నారు, చెప్పండి. పక్కన స్టూడెంట్ పాస్ ఇచ్చినట్టు ఏమడిగారండి? అదే ఆ సత్య గారు యాక్చువల్లీ ఇది కాదు, దీని వెనకాల ఇంకోటి ఏదో కథ ఉందన్నారు. సరే ఇంకో పిక్చర్ చూద్దాం పోనీ, అప్పుడు దాని గురించి చెప్తారు. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఇది మాత్రం సత్య గారు ఫోటో ప్రతి ఫోటో బయటికి వెళ్ళే ప్రతి ఫోటో నాతో అప్రూవల్ తీసుకుంటున్నారు. ఈ ఫోటో ఎందుకు తీసుకోలేదు అంటే ఒక సినిమా పనిచేసి మానేద్దాం అనుకుంటున్నాను. నాతో పనిచేయరా? ఇది ఎవరికి కాదు, మీ ఇద్దరి బాండింగ్ మాకు తెలుసు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది చూపిస్తున్నావా? కొత్త హీరోయిన్ కదా,
ఎక్స్ప్రెషన్ ఎలా ఉండే మొత్తం చేసి చూపిస్తున్నాడు. యా బికాజ్ ఇట్స్ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ పిక్ అండి. ప్రవీణ్ నీ ఉద్దేశం ఏంటి అన్నా దీంట్లో మాటలు రావట్లేదన్నా. దీంట్లో వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే నీకు తెలుసు, నువ్వు కూడా పనిచేసావు కాబట్టి ఆర్టిస్టులందరికీ ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా విత్ ఎక్స్ప్రెషన్ డైలాగ్ మాడ్యులేషన్ వస్తా చెప్తారు, తెలుసు కదా. అది మనం ప్రత్యేకంగా మనం Extraordinary. సో అది భాగ్యశ్రీ బోర్సే. ఆన్సర్ చెప్పొచ్చు. ప్రవీణ్ చెప్పింది నాకు చాలా నచ్చింది. అన్నయ్య నన్ను మోస్తున్నాడు, ఇప్పుడు కాదు, ఇది మోత. గత 15 ఏళ్ళుగా నన్ను అన్నయ్య మోస్తూనే ఉన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ పిక్చర్ అది జగపతి బాబు గారు. ఇలాంటి రొమాంటిక్ సీన్ చదువు లేదు ఈ సినిమాలో. ఇప్పుడు దీని వెనక హరీష్ నీకైనా గుర్తుందా? నువ్వు అంటే గుర్తున్న తర్వాత చెప్తే కానీ ఆయన చూద్దాం, ఆయనే చెప్తారు చూద్దాం. ఏముంది, ముద్దుగానే ఉందిలే. బాగుంది. Thank you, sir. I want to say this because today is a friendship day. Definitely, I want to say this. చాలా సార్లు బాబు గారితో పనిచేయాలని నేను చాలాసార్లు ట్రై చేశాను. లాస్ట్ 3-4 నుంచి ట్రై చేస్తాను, ఎప్పుడు కుదరలేదు. ఈ సినిమాతో ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్, బట్ నాకు దొరికిన బెస్ట్ ఫ్రెండ్ బాబు గారు ఈ సినిమాకి. ఇంట్రెస్టింగ్. బికాస్ ఐ కెన్ షేర్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ విత్ యూ. సో ఇక్కడ మైక్లో చెప్పలేని విషయాలు కూడా మేము చాలా ఆయనతో షేర్ చేసుకున్నాం. ఆయన సినిమాలో కనిపించినంత సీరియస్ కాదు, వెరీ 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 నాట్ అండ్ వెరీ ఫన్నీ. ఇదేంటంటే ఒక ఆఫీసర్కి వార్నింగ్ ఇస్తూ ఆఫీసర్ చేస్తున్నప్పుడు ఆఫీసర్ దగ్గర డైలాగ్ చెక్ చేస్తే ఆఫీసర్ ప్లేస్లో నేను నిల్చున్నా. సో రిహార్సల్, యాక్చువల్లీ ఇట్స్ రిహార్సల్. వార్నింగ్ అంటే వాటి కాదు కదా ప్రశ్న. వార్నింగ్ అంటే సీరియస్ గా ఫీజు పెట్టాలి ఏంటి? తెలుస్తుంది. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే బాబు గారు సీరియస్ గా డైలాగ్ చెప్తున్నారు, నేను ఫుల్ స్మైల్ హ్యాపీనెస్ ఉన్నాను. సో నేను ఐఎమ్ ఫిదా ఫర్ హిస్ ఐస్ అండ్ ఫర్ హిస్ ఎక్స్ప్రెషన్. దట్ ఈస్ వాట్ ఈస్ షోన్ ఇన్ ద పిక్చర్. బోల్డ్, క్లీన్ బోల్డ్ అయిపోయే బాబు గారి ఆ షాట్. ఒక్కటే తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇలాగా హరిశంకర్ గారిని పట్టుకుని మామూలుగా ఒక డైరెక్టర్, ఒక యాక్టర్ గా ఆ బాండింగ్ లో ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు హరీష్, ఇందాక చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చినట్టు. ఐ టేక్ ఇట్ ఇస్ అ గుడ్ వన్. అండ్ యా, ఇప్పుడు చేస్తున్న సినిమా కంటిన్యూస్ గా చేస్తానే ఉంటాను నీతో అని చెప్పాను. అది థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ లాట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఐ డోంట్ నో వితౌట్ మళ్ళీ ఇది కూడా బాబు గారి పర్మిషన్ కూడా చెప్తున్నాను. ఫర్ సమ్ రీజన్ విశ్వ గారికి బాబు గారికి ఉన్న ఫ్రెండ్షిప్ తో పాటు మా సినిమాలో క్యారెక్టర్ నచ్చడం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఈయన లైఫ్ లో ఈ విషయం జగదేవ్ గారు ఎప్పుడూ చెప్పరు, బట్ నేనే కంపల్సరీ చెప్పాలి. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఆయనకి క్యారెక్టరేషన్ విపరీతంగా నచ్చి అండ్ రెమ్యునరేషన్ తగ్గించారు ఈ సినిమాకి. నేను ఆ నెంబర్ అది చెప్పడం కరెక్ట్ కాదు, బట్ చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదు. సో మాకు ఆయన అంత పెద్ద ఫేవర్ చేశారు కాబట్టి ఐ షుడ్ సే దట్ చాలా బిగ్ అమౌంట్ రెమ్యునరేషన్ ఆయన తగ్గించారు ఈ సినిమాకి. ఆ క్యారెక్టరేషన్ ఆయనకి బాగా నచ్చి వన్స్ అగైన్ మిలియన్ థ్యాంక్స్ టు యూ బాబు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఐ షుడ్ సే దిస్. Wonderful. So that is Beautiful gesture. Babu Garu, as we all know. Yes, next picture. ఇక్కడ మాత్రం నాకు సీరియస్ గా వార్నింగ్ టోనే కనిపిస్తుంది. అలాంటిదే. చెప్పండి సార్, ప్రవీణ్ గారు ఇప్పుడు ఈ సినిమా డైలాగ్ కదా, నీదేమో ప్యాకాట, నాదేమో హిందీ పాట. ఇక నువ్వు హిందీ ఈ చిక్కిని వదిలేవచ్చు అనమాట, మర్చిపోవచ్చు అనమాట. చిక్కిని మర్చిపోవాలన్నమాట ఆ డైలాగ్. ఓకే. సత్య అంటే మనకి నేషనల్ లెవెల్లో ఆమిర్ ఖాన్, మన స్టేట్ లెవెల్లో సత్య. ఒక క్యారెక్టరేషన్ చెప్పి ఆ టేక్లో డైలాగ్ చెప్పరా అంటే, ఈ పాత్ర తినేటప్పుడు ఎలా ఉంటుంది, ఈ పాత్ర లేస్తే ఎలా ఉంటుంది, ఈ పాత్ర బయటికి వెళ్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక మెథడ్ యాక్టింగ్ మీద ముందు ఆ పాత్రని పచ్చడి చేసేస్తాడు ఫస్ట్. విపరీతమైన అనాలిసిస్. ఎంత ఇంట్రెస్ట్ అంటే, ఎంత సినిమా పిచ్చాడు అంటే, మా కెమెరామెన్తో కూర్చొని ఏ సీన్కి ఏ లైటింగ్ అని చెప్పి నోట్స్ రాసుకున్నాడు. నేను డైరెక్టర్ నేనే ఎప్పుడు రాసుకోవాలి లైటింగ్ గురించి. సో సత్య విపరీతంగా ఆలోచిస్తాడు. సత్యకి నెక్స్ట్ టైం 2 క్యారవాన్లు పెడదాం అనుకుంటున్నాం. ఒకటి తన వస్తువులు వదిలేయడానికి, రెండో క్యారవాన్ తన బ్రెయిన్ వదిలేసి సెట్లోకి రావడానికి. ఓకే, ఇంక్రెడిబుల్. నెక్స్ట్
అది యాక్చువల్లీ నా షాటే అది. కానీ అసలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాడు. ఓకే, కానీ హరీష్ అంటే మీకు చేసి చూపించాల్సిన పరిస్థితి అవసరం ఉందా? బలివాడివి. ఈ షాట్ దీంట్లో ప్రతి షాట్ చేసి చూపించాడు నాకు. అంటే ఆ సాకుతో ఓకే. సింధూరం నుంచి అన్నయ్య సినిమాలు చూసి చూసి ఆయన చేసినవి ఆయనకి గుర్తు చేస్తున్నాం అనమాట. అలా ఆడపిల్లలు వెనకాల ఎలా పడాలి కూడా అన్నయ్యని చూసి నేర్చుకున్నాము. అదే మళ్ళీ ఆయనకు ఒకసారి గుర్తు చేసాం, అంతే, సింపుల్. ఐ మీన్ ఇట్. భాగ్యశ్రీ, వాట్ వాజ్ యువర్ మైండ్? What was your expression? Be honest, huh? Maybe that was the 100th time, 200th time that he's showing others while you were on the set, right? Me kaadu, all the characters. What was my? What was your What was inner going feeling through? when? What were we going through? What is going in your mind? It's too hot. That's what I was thinking. నేను చెప్పనా ఇప్పుడు దీనికి కరెక్ట్గా ఇప్పుడే ఫోటో చూసాక ఒక మంచి లైన్ వచ్చింది. I think that's his expression. ప్రతి అమ్మాయి విజయం వెనుక కూడా ఒక మగవాడు ఉంటాడని ప్రూవ్ చేస్తుంది ఫోటో. సో భాగ్యశ్రీ సక్సెస్ వెనకాల నేను ఉన్నాను అనమాట. అది యాక్చువల్గా నిజమే అండి, ఎందుకంటే రిలీజ్కి ముందే ఆల్రెడీ భాగ్యశ్రీకి ఒక రేంజ్లో ఫాలోయింగ్ స్టార్ట్ అయిపోయింది కూడా కాబట్టి. ఓకే, నెక్స్ట్ పిక్చర్కి వెళ్ళిపోదాం. సీరియస్ డిస్కషన్ దేని గురించి? ఇక్కడ మాత్రం డెఫినెట్గా సార్ హరీష్ గారు, తీసుకోవాలి. హరీష్, ఇది ఎన్నో షెడ్యూల్లో మ్యాటర్ ఏంటి? మీరు చెప్పండి సార్. విశ్వ గారు చెప్పాలి. మీరు చెప్పాలి. ఐ థింక్ ఇది లక్నోలో అండి. షెడ్యూల్ గురించి ఏదో మాట్లాడుతున్నాను. యాక్చువల్గా March 31st సార్, నా బర్త్డేకి థ్యాంక్స్ టు విశ్వ సార్. విశ్వ గారు ప్రత్యేకంగా ఫ్లై అయ్యి లక్నో వచ్చారు. ఏంటి ఇంత తక్కువలో తెస్తున్నావు, ఇంకా కావాలంటే తీసుకో డబ్బు అంటున్నారు ఆయన. నేను పర్లేదు సార్, సరిపోతుందని నేను అంటున్నా. సరిగా చూడబ్బాయి, యాస్టీస్గా నాకు 90s ఈవీ గుర్తొస్తారు. ఈవీ గారు ఆయన బాడీ లాంగ్వేజ్ ఇలాగే. అవును, ఈవీ గారు నడుమే చెయ్యి ఇలాగే సేమ్ ఇదే అబ్బాయి, నడుమే అదే చెయ్యి, గోడ మీద గుర్తొస్తుంది. చెయ్యి. ఇంతకంటే కాంప్లిమెంట్ ఇంక ఈ రోజు నాకు చాలు, చాలా జన్మ ధన్యం అయిపోయింది. సత్యనారాయణ గారిని ద్రోణాచార్యులుగా ఫీల్ అవుతాడు, ఈయన ఏకలవ్య శిష్యులో ఫీల్ అవుతాడు. అలాంటిది మాస్ మహారాజ్ కాంప్లిమెంట్ ఇవ్వటం, ఈ వీడియో బయట సేవ్ చేసి పెట్టుకుంటాడు హరీష్ గారు. 100%. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. నెక్స్ట్ పిక్. నెక్స్ట్ ఓదార్ప. ఇది క్లైమాక్స్ కదా? కాదు క్లైమాక్స్ కాదు. బిఫోర్ యా. ఏంటి సిగ్నల్స్? ఏం జరుగుతుంది అక్కడ? వాళ్ళు అప్పుడప్పుడు అనుకుంటున్నారు, చెప్పట్లేదు. అమ్మాయి హీరోయిన్ కి ధైర్యం ఇవ్వటం. నేనేం ధైర్యం ఇచ్చే సీన్ అది. నేనేం చెప్తాను తెలుసా, మన ఇద్దరి మధ్యలో ఈ అమ్మాయి ఎందుకని అంటున్నాను నేను. తన ఎక్స్ప్రెషన్ సూట్ అవుతుంది సార్ ఆ డైలాగ్కి. భాగ్యశ్రీ అప్పటికే గ్లెజర్ అనేది వేసి ఫుల్ అలా అయిపోయింది బాబు. ఓకే, ఆవిడ అనేది ఏంటంటే, మా ఇద్దరి మధ్య మీరు ఎందుకు సార్, మీ ఇద్దరి మధ్యలో హిట్ ఒకటి ఉండాలి. బా సద్వినియోగం చేసుకున్న ప్రవీణ్. నెక్స్ట్ లాస్ట్ పిక్. ఇది చాలా నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది పిక్ ఇది. శ్రద్ధగా ఈ డైరెక్టర్ చెప్తుంది, శ్రద్ధగా వింటున్న భాగ్యశ్రీ బోర్సే కాదు, ఆవిడ వింటమే ఆవిడ పని భాగ్యశ్రీ ప్రస్తుతానికి. ఏం జరుగుతుంది? భాగ్యశ్రీ, did you ever feel that he is telling you too much and too many times? No, never. What was he telling there? What was he? What is happening? Anna. He was telling me how to romance. You want me to translate? What you asking director? Harish, why you got married so early? That's what Praveen garu is translating. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్విక్గా, ఇందాక హరిశంకర్ గారు చెప్పిన మాటల్లో నాకు ఒకటి క్యాచ్ అయ్యిందనమాట. అదేంటంటే ఇమిటేటింగ్. సో మీరు సినిమాలో కెమెరా ముందు ఆయన్ని ఇమిటేట్ చేయమంటే ఎలాగో చేయలేదు, కానీ ఇప్పుడు ఏంటంటే సత్య గారు, ప్రవీణ్ గారు, చెమ్మక్ చంద్ర గారు, గిరి గారు
మీరందరూ కాస్త ఒక అడుగు ముందుకేసి ఇలా వచ్చారంటే, సెట్లో ఒక బిజీ షెడ్యూల్ రోజు ఎలా ఉంటుందో మాకు ఇక్కడ రీక్రియేట్ చేసి చూపించాలన్నమాట. ఒకళ్ళు రవితేజ గారుగా మారుతారు, ఒకళ్ళు భాగ్యశ్రీగా మారుతారు, ఒకరు హరీష్ శంకర్గా హరీష్ శంకర్లా చేస్తాడు, ప్రవీణ్ అన్నయ్యలా చేస్తాడు, రవితేజ్ లాగా చేస్తారు. ఓకే, మిగతా వాళ్ళు ఎవరైనా చేయండి. జగపతి బాబు గారిలో ఒకరు రావాలి. మీరు కొద్దిగా స్టేజ్, మీరు హరీష్, ఈయన హీరో గారు, ఈవిడ భాగ్యశ్రీ బాబు. యా, ఏ సీను? అదే ఇందాక ఇలా ఉన్నారు కదా ఆ సీన్. భాగ్యశ్రీగా చెమ్మక్ చంద్ర గారు చేస్తారు. భాగ్యశ్రీ చెమ్మక్ చంద్ర. సీన్ ఏదైనా చెప్పండి సార్, ఒక సీన్ ఏదైనా. ఆన్ సెట్ సీన్ కాదు, లొకేషన్ లో. లొకేషన్ లో ఎన్ని చెప్పాలంటే మొత్తం సెన్సర్ అయిపోద్ది ఇక్కడ. లొకేషన్ లో మీలా చేయాలంటే మొత్తం సెన్సర్. పర్లేదు, మేము ఎడిటింగ్ లో చూసుకుంటాం. రే బాబీ, పొద్దున్న అనగా వచ్చారు, లైన్స్ లేవు ఇక్కడ. ఎవడాడు బడిగలా రెడీ. ఇప్పుడు ఏంటంటే అనయ్య, ఇప్పుడు ఏంటంటే భాగ్యశ్రీ మీరు చూసినప్పుడు లేదు సార్, మార్నింగే చూశాను నేను సార్. అరే బాబీ ఉన్నా వెళ్ళిపోరా నేను. దీనికి ఎవరు చెప్పారు ఆ డైలాగులు? రెడీ రెడీ, మీరు డైలాగ్ చెప్పండి. రెడీ ఏదో డైలాగ్ చెప్పండి. రెడీ, అదే ఏదో ఒకటి, హీరో హీరోయిన్ డైలాగ్. రెడీ, స్టార్ట్ కెమెరా. ఒక్క నిమిషం. బోస్ ఇదే, అది నల్ల వెంట. ఇది ఏంటంటే ఒక చూసాడు అది చూసాడు, అడిగి 3వ సినిమా చేస్తున్నాను నేను. చూసాడు ఇది నువ్వు చార్జ్ వేస్ట్ బాస్, దట్ ఇస్ బెస్ట్. చూసా, అరే బాబీ వీటితో 3వ సినిమా ఇది. ఎవడాడు ఎవడాడు ఉండే వెళ్ళిపోయాను ఇక్కడ. సీను రెడీ, సీను సైలెన్స్ సైలెన్స్. వీటితో 3వ సినిమా చేస్తున్నాను నేను. రెడీ 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 అబ్బాయి, సైలెన్స్. దా రెడీ, స్టార్ట్ కెమెరా. సార్ యాక్షన్. నేనేం చేయాలి సార్? ఏం చేయకు, నా కళ్ళు పెట్టి చూడు. చూడు. రెడీ, ఇప్పుడు ఆడేం పట్టించుకోకు నువ్వు. నన్ను చూడు. అంతేనా? అంతే. టేక్. ఓకే, రెడీ అబ్బాయి. రెడీ, అంతే. కాంబినేషన్ అలాంటిది వచ్చే ఇలా ఉంటది. అంతేరా? నన్ను ఏమనుకున్నా నువ్వు, అది ఫ్లో. సత్య పాపం కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎందుకంటే స్కిట్ వాళ్ళు ముందు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి. చేసిన సెట్కి ఆర్టిస్టులు ఎవరు రాలేదు, నేను వచ్చాను, క్యారవాన్లో ఉన్నారు, షార్ట్ రెడీ అయింది. ఇప్పుడు సెట్లో నేను ఎలా ఉంటాను, నువ్వు ఒక్కడే సోలో చేసి చూపించు. ఇప్పుడు నేను ఎలాగ చేస్తున్నా, ఇదే లుక్ చెప్పించేయి. బుర్ర ఇంట్లో పెట్టుకుంటారా. ఆర్టిస్ట్ అంటే తెల్ల పేపర్లో రావాలి. రెడీ సార్, చెప్పు ఏం చెప్తావు చెప్పు. నాది హిందీ పాట, నీది తెలుగు పాట. బొక్కలా ఉంది డైలాగు. డైలాగ్ కాదు, అదేంటి ఇప్పుడు బోన్ చేసి కిల్లి చేసుకున్నట్టు చెప్పడం కాదు, ఇక్కడ నుంచి రావాలి డైలాగ్. చెప్పు. రెడీ, నాది హిందీ పాట, నీది తెలుగు పాట. అయ్యి బాబోయ్, ఒరే బాబీ వీడికి సీన్ పేపర్ ఇవ్వకండి రా. సీన్ పేపర్ ఇస్తాడు, తెలివితేటలో ఉపయోగించేస్తాడు. ఉన్న డైలాగ్ చెప్పురా ఫస్ట్. చెప్పు. తెలుగు పాట నీది, హిందీ పాట నాది. పాట ఏంట్రా, పాట ఎక్కడ ఉందిరా అసలు? పాట ఎక్కడ ఉంది? భాష కదరా అది. నీ తెలుగు భాష, నాది హిందీ భాష కదా. కాదు సత్య గారు, హరీష్ శంకర్ గారు ఆయన చూసారా? సత్య గారు అంటుంటే పలకలేదు, హరీష్ శంకర్ గారు అంటే తిరిగారు. కాదు మేము మిమ్మల్ని చిన్న పుష్పగుచ్చం కూడా మనం ఓకే అయితే చలో. పొద్దున్న సెట్లోకి వస్తారు, సెట్లోకి వచ్చిన తర్వాత మేము కూడా ఉంటాం. రవితేజ గారు వస్తారు, రవితేజ గారు ఆల్రెడీ ఆయనకి సీన్ చెప్పేస్తారు. అన్నయ్య సీన్ ఇదన్నయ్య, మీరు వచ్చి జస్ట్ చేయాలండి. అరే అబ్బాయి చేయొచ్చంటవా అన్నయ్య, మీరు మాస్ మహారాజు చెయ్యాలి అనగా సార్ అయితే సార్ చేసేస్తారు. చేసిన తర్వాత రవితేజ కనిపించలేదు అన్నయ్య నాకు, మనం పాత రవితేజకి వెళ్దాం అంటే కనపడలేదురా అబ్బాయాడు, కనపడలేదని. ఓకే మళ్ళీ చూస్తారు. సూపర్ సూపర్
గ్రేట్ పర్ఫార్మెన్స్ బై మాస్ మహారాజ్, సూపర్. అదే ఇదే అనే కావాలి నాకు, ఇదే కదా మన మాస్ మహారాజు, ఇది ఇలా ఉండాలని. సత్యాన్న వస్తాడు, సత్యాన్న ఆల్మోస్ట్ ఇంకా పొద్దున్న సుప్రభాతం అన్నీ అయిపోతాయి ఆయనకి. ఆయనకి అసలు చెవు తుప్పు వదిలేస్తుంది అనమాట. సరే ఇలా చేస్తాను సార్ అంటే, ఏదో చేసే అలా చేస్తాను సార్ అంటే, 4 టేకులు ఇప్పటికి చెయ్య అని చెప్పి తిడేస్తాయి. ఆయనకి చెవు తుప్పులు వదిలేస్తాయి అనమాట మొత్తానికి. సార్ నాకు సైట్ ప్రాబ్లము, అందుకే మిమ్మల్ని చూసి చేయలేను, అందుకే చేస్తాను. బ్రదర్ నువ్వు వెళ్ళాలి. నెక్స్ట్ రండి. రే బాబీ, బ్లాక్ షర్ట్ ఎవడు పెట్టాడు అక్కడ? కంటిన్యూటీ ఉండదు హరీష్ శంకర్ సినిమాలో. యూట్యూబ్ హరీష్ శంకర్ సినిమాలో 12 తప్పులను యూట్యూబ్లో ఒకటి బతకాలాడు, తీసేసాడు. అరే ఇప్పుడు ఓకే అడియా. లవ్లీ వాట్ టెక్నీషియన్ యు ఆర్. లవ్లీ అనే సూపర్ అనియా. వన్ మోర్ అనియా, వన్ మోర్. చమ్మక్ చంద్ర గారు. మార్నింగ్ మా రెడీయా? అందరూ రెడీయా? నిలబడరా. రెడీ మా రెడీ. డైలాగ్ చెప్పారా? కెమెరా రోలింగ్ యాక్షన్. కట్ కట్. బాబీ ఏం చెప్తున్నాడు? డైలాగ్ ఏముంది అక్కడ? చెప్పాడికి. రెడీ, వన్ మోర్. అలర్ట్గా ఉండండి అందరు. దవ్వకండి పొద్దుపోతున్నాయి. రెడీ. బ్యాక్గ్రౌండ్లో అమ్మాయి ఎవరో? ఎందుకు అమ్మా ఆవిడని అనుకుంటున్నావు? దూరం ఉండలేవా? దూరం ఉండు. చేతిలో ఎంత పెడుతున్నావు? ఎక్కడ కూడా పెడతాను చేతుకు. సరే నిలబడా. రెడీ, కెమెరా యాక్షన్. కట్ కట్. బాబీ ఎవరు వెనకాల వెళ్ళిందాడు? బాబీ అనుకుంటున్నావు అక్కడ? ఎవరికి ఇది లేదు. డైరెక్షన్ చచ్చిపోయారా? పడాడు ఇలా చిరా. అమ్మ బాబోయ్, అసలు ఒక్కొక్కళ్ళు హరీష్ శంకర్ గారిని ఏ రేంజ్ లో పట్టారంటే. కానీ సార్ హరీష్ గారితో సెట్లో ఎలా ఉంటారో మనం అందరం చూసాం, అర్థమైపోయింది కదా మనకి. ఈ సెట్కి రాకముందు హరీష్ గారి రూమ్లో 3 రైటర్స్తో కూడా ఒక యూనిక్ వేలో పనిచేస్తారు. చూపిస్తున్నావా? లేదు, ప్రవీణ్ గారు ఎవరు రైటర్స్? వాళ్ళు ఇమిటేట్ చేయలేరు, వాడి పరిస్థితి చెప్తారు. చెప్తారు వాళ్ళ పరిస్థితి. మేడం మీరు కూడా నువ్వు చేయి ఇమిటేట్. వచ్చి నువ్వు ఏదో వయసులేరా ముందురా నువ్వు రా. కాదు, యాక్చువల్ గా మిరపకాయలో బాబీ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ రోజు మాకు అర్థమైంది నిజంగా. బాబీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే